హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు అంటే ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల అర్హులైనటువంటి పింఛన్దారులకి ప్రభుత్వం ఆసరా పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ వస్తుందండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు 4016 రూపాయలు, మిగిలిన వారికి 2016 రూపాయల చొప్పున ఆసరా పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ఈ యొక్క ఆసరా పింఛన్లను వికలాంగులకు 6000 రూపాయలకి, మిగిలిన వారికి 4000 రూపాయలకి పెంచుతామని చెప్పి హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ హామీలో భాగంగానే ఈ యొక్క ఆసరా పింఛన్లను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో 22,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. సో దీంతో ఈ యొక్క పింఛన్లను అయితే వచ్చే నెల నుంచే పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క చేయూత పింఛన్లకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు అనేవి తొందరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో ఈ విధి విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరైతే అర్హత సాధించారో వారందరికీ కూడా ఈ యొక్క పెంచినటువంటి పింఛన్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే వికలాంగులకు సంబంధించి 6000 రూపాయల పింఛను, మిగిలిన వారికి 4000 రూపాయల పింఛను చొప్పున మనకి మార్చి నెల పింఛన్లకు సంబంధించి ఏప్రిల్లో పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తొందరలోనే విధి విధానాలు, మార్గదర్శకాలు కూడా విడుదల చేయబోతున్నారు. సో అందరూ కూడా గమనించాలి.